గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఎనిగేట్ల మరియు యమనపల్లి ధన్వాడ మండలంలోని చాలా గ్రామాలు కూడా నీటి మట్టం అయిపోయాయి. మేము ఇప్పుడే పరిశీలిస్తున్నాం. రైతులు అందరం కలిసి పంట పొలాలన్నీ కూడా చూస్తున్నాం. చాలా మంది ఒక నెల రోజుల నుండి వరి చేనులు వేసుకున్నారు. వరి చేనులు మొత్తం నీటిలో మొత్తం మునిగిపోయినాయి. మరి ఇక్కడ పత్తి చేనులు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. ఇక్కడ చూడండి, పత్తి చేను పత్తి చేను మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వరి చేను ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు అధికారులు, జిల్లా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఏఎం గారులు, మరియు ఇక్కడ ఉన్న ధర్మడ మండలంలో ఉన్నటువంటి ఏవైతే నీటి మట్టం అయిపోయావో, రైతులు నష్టపోయారో వాళ్ళ పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని, నారాయణపేట జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాం. అదేవిధంగా మా జిల్లా వాసి అయినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక రైతుల తరపు నుండి నేను ఒక విన్నపాన్ని చేస్తున్నాను. ఎందుకొరకంటే రైతుల కూళ్ళు పెరిగాయి, ఎరువుల మందులు పెరిగాయి. ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి రైతుల పరిస్థితిని ఆలోచన చేసి మన జిల్లా ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాను. రైతుల తరపు నుండి ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపోయినటువంటి రైతులకు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే రైతుల యొక్క సమస్యలను మీకు తెలుసు కాబట్టి రైతుల సమస్యలను పరిశీలించి అధికారులను పంపించి రైతులు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పి మేము రైతుల తరపు నుండి కోరుతున్నాం.